ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. ఎవరైనప్పటికీ కూడా జనులంతా ఏమాత్రము తమ ఎక్కువ తక్కువ స్థితులకు దిగులు పడకుండా తన మూలము సాక్షాత్తు పరమాత్మయే అని నిశ్చయించాలి. ఇంకా వారిని చేరడం కోసం, వారిలో ఐక్యమవడం కోసం జ్ఞానము, ధ్యానము, నిష్కామ కర్మయోగము అనేటువంటి వివిధ రకాలైన సర్వ ప్రయత్నాలను చేయాలి. ఇంకా కూడా సర్వ ప్రాణుల యొక్క బీజము కూడా ఆ పరాత్పరుడే కాబట్టి ఏ ప్రాణిని చూసినా, ఏ ప్రాణికోట్లను చూసినా ఎటువంటి వాటిపై భూతదయను, భగవద్భావాన్ని కలిగి ఉండాలి. ఆ జీవుల పట్ల దయ, కారుణ్యము కలిగి ఉండాలి. పరోపకార పారీణత అంటే వాటి పట్ల ఒక హితకరమైనటువంటి చింతన కలిగి ఉండాలి అని చెబుతూ, సమస్త ప్రాణులు కూడా ఏ ప్రకారంగానే ఆవిర్భవిస్తున్నవి అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వలననే కదా. మరి అన్ని ప్రాణులు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి కాబట్టి సమస్త జాతుల యందు కూడా ఏ శరీరాలు ఉద్భవిస్తూ ఉన్నవో వాని యొక్క మూల ప్రకృతి మాయా. నేను బీజము ఉంచేటువంటి తండ్రిని అని పరమాత్మ తెలియజేస్తూ, ప్రకృతి నుండే కదా సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటివి ఉత్పన్నమవుతూ ఉన్నాయని, అవి జీవుణ్ణి బంధించడానికి కారణాలవుతూ ఉన్నాయి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకృతి వలన పుట్టినటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు ఈ మూడు కూడా నాశము లేనటువంటి, పుట్టుకుంటే కదా నాశం ఉంటుంది. పుట్టుగిట్టులు లేని నాశరహితుడైన ఆత్మను దేహమునందు లేక మరి బంధించి వేసేటువంటివి ఈ గుణత్రయ సంపన్నమైన సత్వరజస్తమో గుణాలే. సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు మూడు కూడా దేని వలన ఉత్పన్నమైనవి? ప్రకృతి వలననే. అవి ఆత్మకున్నవా? లేవు. ఆత్మ గుణాతీతుడు, నిర్గుణుడు అయినప్పటికీ కూడా జీవుడు తన యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? తాను ఆత్మస్వరూపమే అనే విషయాన్ని తాను మరిచిపోయాడు. అలా మరిచిపోవడము చేత తాను సత్వగుణము, రజోగుణము, తమో గుణాలతో కూడుకొని ఉన్నట్లుగా భావిస్తున్నాడు. కాబట్టి ఆ గుణాలతో మమేకమాన్ని పొందుతూ లీనమగుతూ దేహమునందు, సంసారమునందు కూడా బంధింపబడి ఉంటూ ఉన్నాడు. ఈ మూడు గుణాలలో కూడా ఏ ఒక్క గుణము ఉన్నప్పటికీ జీవుడు ఇంకా కూడా మాయయందే ఉన్నాడు అని కదా. అంటే మాయాతీతుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఇంకనూ చేరలేదు అనే విషయం గుణాలతో కూడి ఉన్నవాడిని చూస్తే తెలిసిపోతుంది. జీవుణ్ణి బంధించేటువంటిది ఈ మూడు గుణాలే అని కదా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి వాటి నుండి ప్రతి ఒక్కరూ కూడా వెనువెంటనే సత్వరంగా వాటి నుండి విడివడిపోవడానికి, విడుదల పొందడానికి ఆ సాధకుడైనటువంటి వాడు ఎల్లవేళలా సదా సతతము అహర్నిశము కూడా ప్రయత్నం అనేటువంటిది తీవ్రతరమైనటువంటి భగీరథ ప్రయత్నం లాంటిదే చేయవలసి ఉన్నది. అదే అవసరమై ఉన్నది. కాబట్టి ఇక్కడ రజోగుణము, తమోగుణము, సత్వగుణము అనేటువంటిది ఈ యొక్క రజస్తమస్సులతో పాటు ఏమున్నది? సత్వగుణం కూడా జీవుణ్ణి బంధిస్తూ ఉన్నది. రజోగుణం అంటే ఏదో కాస్త కోరికలతో కూడుకొని, అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది. అదే తమోగుణమైతే
స్వచ్ఛంగా అజ్ఞానము, తమస్సు, చీకటి ఇటువంటి ఆవరణతో నిండిపోయి ఉంటుంది. అదే సత్వగుణము అయితే దైవికమైనటువంటి సంశక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా అది కూడా మంచి పనులే, మంచి క్రియలే, పరహిత చింతనే ఎన్ని చేసినప్పటికీ కూడా గుణము అనేటువంటిది ఉన్నది కాబట్టి అది జీవుణ్ణి ఏ విధంగా బంధించి వేస్తుంది. ఏ విధంగా అంటే మంచి పవిత్రమైన కార్యాలే చేస్తూ ఉన్నా కూడా వాని యొక్క కోరిక ఏమని ఉంటుంది, నేను ఇటువంటి యజ్ఞయాగాదులు అనేవి, దాన ధర్మాలు అనేవి, హోమాలు, క్రతువులు, వ్రతాలు, నోములు ఇటువంటి పుణ్యకార్యాలు అనేవి చేస్తూ ఉన్నాను కదా, దీని సంబంధమైనటువంటి నేను మళ్ళీ కూడా ఇంకొక శరీరంలో కానీ లేదా ఇప్పుడు ఉన్న శరీరమునందే నాకు ఉత్పన్నమైతే దీనికంటే సౌకర్యవంతమైనటువంటి సుఖాలు, అధికార పదవులు, 10 మంది కూడా గుర్తించేటువంటి ప్రసిద్ధి వహించినటువంటి పదవి, లేదా ఏదో ఒక దేవతా శరీరము, ఆ దేవతలైతే అహర్నిశము కూడా ఎల్లప్పుడూ మళ్ళీ వారు చ్యుతి చెందేటంత వరకు, శరీరం వదిలేటంత వరకు యవ్వనాన్ని వదిలిపెట్టి ఉండరు. అటువంటి సుఖాలు అని అనేక సుఖభోగాలను ఆశించేటువంటి క్రియలను చేపించేటువంటిదే సత్వగుణము. అందుకనే అది కూడా మళ్ళీ ఉన్నతమైన మంచిదైన ఇతరుల యొక్క ఉపయోగార్థము ఉన్నప్పటికీ కూడా అది కూడా కోరికలు కలిగే ఉంటుంది. కాబట్టి కోరిక అన్నప్పుడు ఇంద్రియాలతో కూడుకున్నటువంటి దేహమే ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ దేహాన్ని ధరించినటువంటి జీవుడు వాసనలకు లోబడి వాడు సత్వగుణముతో కూడుకున్న గొప్ప హితకారి అయినప్పటికీ కూడా వాడు మళ్ళీ కూడా వానికి ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహమే వచ్చి పడుతుంది. కాకపోతే ఇప్పుడు ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు బంధించేటువంటిది తుప్పుబట్టిన ఇనుప సంకెళ్ళైనా సరే, లేదా వెండితో బంగారంతో చేయబడినటువంటి బంగారు సంకెళ్ళైనా సరే, సంకెళ్ళు అంటేనే బంధించడం. నీకు బంగారంతో చేస్తే ఆనందమా అంటే దాని చేత కూడా బంధింపబడే ఉన్నావు. పాపము ఇంకా ఇతరత్ర అజ్ఞానప కార్యాలు చేసి కఠోరంగా మరి పరులకు హింస చేసేటువంటి భావంతో ఉన్నప్పుడు ఇనుప సంఖ్యలు. ఈ విధంగా క్రిమికీటక జన్మలు పాపం చేసిన వారు, పశు జన్మలు ధరించిన వారు అయినా పుణ్యం చేసి గొప్ప మానవ జీవితాలే ధరించిన మొత్తానికి అవైనా ఇవైనా పాప పనులైనా పుణ్య పనులైనా గుణాలతో కూడి ఉన్నటువంటిది బంధాన్నే కలిగి ఉంటుంది. అంటే అది ఉన్నతమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి దేవతా శరీరాలు ధరించిన ఇంద్రియాలకు లోబడే వానికి ఇంద్రియాలు అవసరపడే దేహముతో కూడుకునే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా సత్వగుణం కూడా జీవుణ్ణి బంధించి వేస్తుంది. అసలు అందుకే కదా పరమాత్మ వస్తువు అంటే గుణాతీత స్థితి. అటువంటి గుణాతీతుడైనటువంటి పరమాత్మను పొందాలి అంటే సత్వగుణం కూడా ఉండకూడదు అని చెబుతూ మొట్టమొదట తమస్సును వదులుకోవాలి, తర్వాత రజోగుణాన్ని వదులుకోవాలి. ఆ తర్వాత సత్వగుణ సంపన్నుడై అనేక సత్కార్యాలను ఫలితాలను పొందుతూ ఆ సత్ఫలితాలను సత్కార్యాలను కూడా వదిలివేసి పరమాత్మతో మమేకమై ఉన్నప్పుడు మాత్రమే పూర్ణమైనటువంటి మరి నిస్సంకల్ప స్థితి అనేటువంటిది వస్తుంది. అటువంటి అంటే ఇక ఏ ఆలోచన ఉండదు. నాకు ఉన్నతమైన ఉత్తమమైన సుఖాలు కావాలి అని కోరుకోడు. వాని యొక్క శరీర సంబంధమైనటువంటి ప్రకృతినే వదిలివేసుకుంటాడు. దానినే శారీరక స్పృహ లేకుండా ఉండడం, దాని వలన ఎటువంటి మార్పులకి లోబడినటువంటి నిర్వికల్ప అవస్థ యందు ఏ గుణము ఉండదు. తమోగుణము రజోగుణం మాత్రమే కాదు, సత్వగుణం కూడా ఉండదు. అలా ఉండదు కాబట్టి అది సత్వగుణాన్ని కూడా దాటినటువంటి నిర్వికార అవస్థ అయి ఉన్నది. ఏ మార్పులు చెందనటువంటి ఏ పరిణామానికి కూడా లోను కానటువంటి స్థితి ఆ యొక్క నిర్వికార అవస్థ అయి ఉన్నందుచేత అప్పుడు సత్వగుణం కూడా ఒకానొక బంధంగానే ఉంటుంది. ఇక సత్వగుణమే లేకపోతే సత్వం కూడా బంధమే. కాబట్టి వారికి ఎటువంటి సకామకమైనటువంటి సకారాత్మకమైనటువంటి క్రియలు వాటి యొక్క కోరికలు కూడా పూర్తి స్థాయిలో నశించిపోతాయి. అయితే ఇక్కడ ప్రారంభంలో రజోగుణాన్ని సత్వగుణాన్ని కూడా దాటివేయాలి.
ముందు అలా దాటివేసి ముందు సత్వగుణం యొక్క అవస్థను కలగజేసుకోవాలి. తమస్సును వదిలేసి రజస్సులోకి రావాలి, రజోగుణంలోకి. రజోగుణము నుండి సత్వగుణంలోకి రావాలి. ఆ సత్వగుణ యొక్క అవస్థను కలగజేసుకొని ఆ తర్వాత దానిని కూడా దాటివేయాలి. దాటివేసి ఇక పూర్ణమైనటువంటి నిర్వికల్ప స్థితిని చేరవలసి ఉన్నది కదా, అది మోక్షము అని చెబుతూ, అయితే ఓ అర్జున, నీ యొక్క భుజ పరాక్రమము చేత బాహ్యమైనటువంటి ఈ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నటువంటి ఈ యొక్క శత్రువులను, గతంలో ఉత్తర గోగ్రహణము అవి జరిగినప్పుడు నీ ఎదురుగ్గా ఉన్నటువంటి శత్రువులను ఎలా పరిమార్చావో అలాగే నిన్ను బంధించడానికి నీ అంత శత్రువులైనటువంటి కామ క్రోధాదులతో కూడుకొని ఈ యొక్క సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉన్నవి కదా, ఈ గుణాల ద్వారా అనేక వైరి వర్గం తయారవుతుంది. కాబట్టి వాటిని ఈ 3 గుణాలను కూడా ముందు అణిచివేయు. అలా నిర్జించావనుకో నీవు బంధము నుండి విముక్తుడు అవుతావు, స్వేచ్ఛ వస్తుంది. ఆ విధంగా స్వతంత్రంగా బంధ విముక్తుడివే నీకప్పుడు ఆత్మతత్వం అనేటువంటిది దగ్గరవుతుంది. నీవు ఆత్మ సామ్రాజ్యాధిపత్యముని పొందు అని చెబుతూ, అందుకే మహాబాహో అనేటువంటి సంబోధన చేత అర్జునుడికి తెలియజేశారు అని చెబుతూ, దేహే దేహినం అవ్యయం అంటే దేహమందు అని చెప్పినందువలన ఆత్మ భగవానుడు నాశరహితుడైనటువంటి పరంజ్యోతి అతి సమీపమైనటువంటి దేహమునందే అధివసిస్తూ ఉన్నాడు అని కదా మనకి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఏ విధంగా దేహమునందే ఎవరున్నారు? ఆత్మ భగవానుడు ఉన్నాడు. జడప్రాయమైనటువంటి దేహం కదులుతూ ఉన్నది అంటే దీనిని కదిలించేటువంటి శక్తి చైతన్య శక్తి, అదే భగవంతుని స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఆ ఆత్మ అనబడే పేరుతో పిలువబడేటువంటి పరమాత్మ తత్వం, ఆ ఆత్మ భగవానుడు నాశరహితుడు కాబట్టి, పరంజ్యోతి స్వరూపుడు కాబట్టి ఆయన అతి సమీపమైనటువంటి తన దేహమునందే నివసించి ఉన్నాడు. ఎందుకు? సూది మొనమోపన సందు లేకుండా సదా సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు కూడా మరి సత్తా సామాన్య రూపంలో, చిచ్చక్తి స్వరూపంలో, స్వయం జ్యోతి స్వరూపమై నిత్య నిరతిశయానందంగా పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ అధివసిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మన శరీరం, మన దేహము ప్రత్యేకమా? కాదు కదా. మనం ఎక్కడ ఉన్నాం? ఆ యొక్క పరమాత్మ తత్వమునందే సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో అందులోనే ఉన్నాం. అప్పుడు మనం ఏమై ఉన్నాం? పరమాత్మలే అయి ఉన్నాం. కాబట్టి ఇక్కడ జడప్రాయమైనటువంటి దేహాన్ని కదిలించేటువంటి వాడు దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపుడు, విశుద్ధ చైతన్య స్వరూపుడు. అక్కడ కాదు, సర్వత్రా అధివసిస్తున్నాడు అనే కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి తీవ్రమైనటువంటి పరిశోధన చేత విచారణ చేయాలి, ఆత్మతత్వ విచారణ చేయాలి, శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి విచారించాలి. అతనిని అలా విచారించి ఎక్కడెక్కడో తిరగడం కాదు, సర్వమునందు ఉన్నాడు అని ఒకే ఒక్క మాటలో బ్రహ్మాండమైనంత అర్థం ఉన్నది. ఇంకా మళ్ళీ సర్వమునందు అంటే తన శరీరం సర్వమునందులో ఒక భాగమే కదా, అంటే శరీరంలో కూడా ఉన్నాడు. కనుక్కునేటువంటిది కూడా పరమాత్మయే. ఎవరిని? పరమాత్మనే. తనను తానే కనుక్కుంటున్నాడు. ఆ విద్యను ఆవలకినేటప్పుడు విద్యాస్వరూపుడే జ్ఞానాన్ని ఆశ్రయించుకొని తన యొక్క తత్వాన్ని తాను తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మతత్వ విచారం చేత అతనిని పరమాత్మ అని చెప్పబడేటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని దేహమునందే కనుక్కొని తరింపవచ్చు. అందుకే మనకి స్వాత్మ సాక్షాత్కార సందర్శనం. స్వాత్మ అంటే ఇక్కడ తనకంటే వేరుగా లేదు, ఆ ఆత్మస్వరూపం తనే అయ్యున్నాడు అనే విషయాన్ని తన యొక్క మానసేంద్రియాలు అయిన మనోబుద్ధి చిత్త అహంకారాలను ఎప్పుడైతే వాటి సామీప్యంలో ఉన్నటువంటి వానిని ఆ పరమాత్మ సామీప్యమునందే ఉన్న ఆ అంతఃకరణ చతుష్టయాన్ని పరమాత్మ యందు లీనం చేసినప్పుడు మిగిలి ఉండేటువంటిది పరమాత్మ తప్ప మరొకటి లేదు.
ఎందుకు? ఈ జడప్రాయమైన మానసేంద్రియాల ద్వారానే దేహము, దేహాంతర్గతంగా ఉన్న అవయవాలు, ఇంద్రియాలు, దృశ్యము, ప్రకృతి ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఈ మానసేంద్రియాలు దేని చేత చొప్పించబడితే అక్కడ ఒక సంసర్గం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ విధంగా మానసేంద్రియాలు పరమాత్మ యందు ఎప్పుడైతే లీనమై ఉన్నవో ఇక మిగిలి ఉండేది పరమాత్మ తప్ప మరొక వస్తువుకు అవకాశం లేదు అని చెబుతూ, అందుకే తన దేహమునందే తన యొక్క ఆత్మను స్వాత్మ సాక్షాత్కార సందర్శనం చేసుకొని తరింపవచ్చు. ఇంకా కూడా అవ్యయం అని కదా చెప్పారు. అంటే దేహాలు ఉపాధులు అనేటువంటివే కదా. ఇవన్నీ కూడా నశించిపోయినప్పటికీ కూడా ఆత్మ నశింపడు అనే కదా మనకు తెలియవచ్చే విషయం. ఎందుకు అంటే అవ్యయుడు, శాశ్వతుడు. వ్యయము అంటే ఖర్చు, మార్పులకు లోనయ్యేటువంటిది ఖర్చు అయిపోతుంది. కానీ ఇక్కడ మన శరీరాలు వచ్చినవి కాబట్టి పోతాయి. రాని పోని శాశ్వతమైన సత్యమైన వస్తువైనటువంటి పరమాత్మతత్వం అది నాశమైనటువంటిదా? కాదు కదా. అందుకే అవ్యయుడు అంటే శాశ్వతుడు, పరమాత్మ స్వరూపం అని చెబుతూ, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు ఏ స్థితి యందు ఉన్నది కూడా రవంత ఒకంత విచారించుకోవాలి. అసలు ఇప్పుడు నేను ఏ స్థితి యందు ఉన్నాను అంటే దేహమునందు దేహము చూసుకొని ఇంద్రియ సంఘాతమైన దేహము నేను అనుకుంటూ ఉన్నానా? లేదు దేహమునందు అంతర్గతంగా ఉన్నటువంటి దేహి అయి ఉన్నానా? దేహాన్ని ధరించాడు. దేహి అంటే జీవుడు ఆత్మస్వరూపుడు, ఆత్మ పరమాత్మ స్వరూపం. మనం ఇంత క్రమానుబద్ధంగా ఎందుకు చెప్తూ ఉన్నాము అంటే పాలలో నెయ్యిలాగానే. ఏ విధంగా? పాలల్లో నుండి నెయ్యి నేరుగా తీయగలమా? తీయలేము. పాలను కాచాలి, కొద్దిపాటి వేడితో పెరుగును చేర్చాలి, అది పెరుగైన తర్వాత నీళ్లు పోసి చిలకాలి, ఆ చిలికిన తర్వాత మజ్జిగ వెన్నపూస రెండుగా విడిపడతాయి. ఆ వెన్నపూసను తీసి మరి అగ్ని కార్యం ద్వారా అంటే మంటలో నిప్పులో కరగబెట్టాలి. అలా కరగబెట్టినప్పుడు మాత్రమే నెయ్యి వస్తుంది. అంత మాత్రము చేత ఇప్పుడు పరమాత్మ అనేటువంటిది దేహం ఉన్నది. ఈ దేహమునందు మరి ఏమై ఉన్నది అంటే దేహము దేహాన్ని ధరించాడు. ఆ దేహి ఎవరు? జీవుడు. ఆ జీవుడు తన స్థానాన్ని, తన స్వరూపాన్ని మరిచి దేహిగా మారాడు. లేదు దేహిగానే ఉంటే తన యొక్క స్వసత్తా జ్ఞానం యొక్క మార్గం ద్వారా తన యొక్క స్వసత్తతో సమర్థత చేత ఏం చేస్తాడు? తన స్థానాన్ని గుర్తిస్తాడు. తాను మరిచిపోయినటువంటి విషయాన్ని జాగ్రత్త చేసుకుంటాడు. దానిని మళ్ళీ మరిచిపోయినటువంటి విషయాన్ని జాగృతం చేసుకొని దాని ప్రకారం తాను ఆత్మసత్తా అని తెలుసుకుంటాడు. ఆ ఆత్మసత్తయే సర్వవ్యాపకంగా పరమాత్మయై పరిపూర్ణమై పరిడి వెళ్ళేటువంటి ఆ స్వరూపంగా తాను పరిణితి చెందుతాడు, ఆ పరివ్యాప్తమవుతాడు పరమాత్మయందు. ఈ విధంగా అంటే ఎవ్వరికి వారు ప్రతి ఒక్కరూ తాను ఏ స్థితిలో ఉన్నది, తాను దేహమై ఉన్నాడా, లేదు దేహాంతర్గతంగా ఉన్నటువంటి దేహానికి అంటనటువంటి దేహాన్ని కదిలింపజేసేటువంటి సత్తా సమర్థత ఉన్నటువంటి దేహి అయి ఉన్నాడా అని నిశ్చయించుకోవాలి. అలా వివరించుకొని విచారించుకొని విచక్షణ ద్వారా దేహమనందే అయినట్లయితే త్రిగుణాలను క్రమంగా కూడా లేకుండా చేసుకోవాలి. సత్వగుణం అంటే తమస్సును వదలాలి, రజోగుణాన్ని వదలాలి, తర్వాత సత్వగుణంలో ప్రవేశించి సత్వగుణాన్ని కూడా అతిక్రమించాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి క్రమానుగతంగా ఒకదానిని రహితం చేసుకుంటూ చిట్ట చివరకు ఎట్టకేలకు దేహి అయినటువంటి పరమాత్మ యందు చేరిపోవాలి. అలా చేరినప్పుడు ఇంకక్కడ గుణాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నవా? లేదు. ఆ లేకుండా పోవడమే కదా అక్కడ జన్మ సార్థకత అనేటువంటిది. అంటే ఆత్మ అవ్యయుడు, నాశరహితుడు. తాను వాస్తవానికి అటువంటి నాశరహితుడైన ఆత్మయే అయి ఉన్నప్పటికీ కూడా అజ్ఞానవశము చేత జీవుడు సత్వగుణము, రజోగుణము మరి తమో గుణముల చేత బంధింపబడి ఉంటున్నాడు తన గురించి తాను మరిచిన సమయమునందు.
ఆ గుణాల నుండి ఆ గుణాలు దేని నుండి ఉత్పన్నమైనవి? సత్వగుణ రజోగుణ తమో గుణాలు అంటే ప్రకృతి నుండి. అందుకే ప్రకృతి సంభవాహ, ప్రకృతి జన్యములైనటువంటివే ఆ గుణత్రయాలైన సత్వరజస్తమో గుణాలు. కాబట్టి జీవుడు త్రిగుణాలను దాటివేసి ఆ మూడు గుణాలను కూడా దాటివేసి ఆవల ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని చేరడమే కదా జీవుడు బంధరహితుడు అవడానికి అవకాశము ఉన్నది అని చెబుతూ, ఇంకా సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడింటిలో కూడా ఒక్కొక్క దాని యొక్క స్వరూపాన్ని, దాని యొక్క స్వభావాన్ని గురించి క్రమంగా కూడా తెలియజేస్తూ, మొట్టమొదట సత్వగుణాన్ని గురించి తెలియజేస్తూ, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానఘ. ఎలాగంటే ఈ యొక్క సత్వాది గుణాలలో సత్వము రాజసము తామసము అంటే సత్వగుణము రజోగుణము తమో గుణము, ఈ గుణాలలో సత్వగుణము అనేటువంటిది స్వేచ్ఛ అయి ఉన్నది. అలా స్వచ్ఛమై ఉండడం చేత తమస్సులో అజ్ఞానం ఉంటుంది, రజస్సులో కూడా అజ్ఞానముతో కూడినటువంటి కోరికలు ఉంటాయి. అదే సత్వగుణములో అయితే స్వచ్ఛమై ఉంటుంది, మంచే ఉంటుంది, హితమే ఉంటుంది, గొప్పదైనటువంటి భక్తి భావాలు ఇవన్నీ కూడా కోరికలతో కూడుకునే ఉంటాయి. కానీ హితైషిలాగా హితకరమైనటువంటి కార్యాలే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా స్వచ్ఛమైనదే అవడం చేత ప్రకాశాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఏ ఉపద్రవాన్ని కూడా తెచ్చిపెట్టుకోదు, ఇతరులకి కలిగించదు. అటువంటి ఏ ఆటంకాలు ఉపద్రవాలు లేనిదే అగుతూ ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి సౌలభ్యము సౌకర్యము కోసము కూడా ఆ వృత్తి జ్ఞానము నందలే ఆసక్తి చేత జీవుణ్ణి బంధిస్తూ ఉన్నది సత్వగుణము అని చెబుతూ, అంటే ఇప్పుడు గుణాలు మూడు కదా, ఆ మూడు సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడు కూడా మాయ నుండి ఉత్పన్నమైనవి. మాయ అంటే మూల ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి. కాబట్టి ఈ సత్వగుణం కూడా ఈ మూడింటిలోదే ఆ యొక్క గుణత్రయాలలో చేరే ఉన్నది. కాబట్టి అది కూడా మాయ యొక్క అంటే ప్రకృతి యొక్క ఒకానొక భాగమే అయి ఉన్నది సత్వము. కానీ తామసం కంటే రాజసం మిక్కిలి ఒక మాదిరి మంచిది, ఇక రాజసము కంటే సత్వం మిక్కిలి మంచిది అని చెబితే చెప్పవచ్చు. కానీ అయితే ఈ యొక్క గుణత్రయాలలో ఈ సత్వగుణం కూడా ఒక భాగమే ఉన్నది. అయితే అది ఎటువంటి భాగము? శుద్ధమైన భాగము. దానిలో మాలిన్యాలు అనేటువంటివి లేనే లేవు. ఒకవేళ ఉన్నా కూడా తామస గుణం కంటే రజోగుణం కంటే కూడా ఇది శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఇది కోరదగినటువంటిదే సత్వగుణము. కానీ ఇది ఏ పూర్ణమైనటువంటి ఆత్మతత్వం నందైతే ఇది ఒకానొక అడ్డే అవుతూ ఉన్నది. ఎందుకు? దాని యందు కూడా కోరికలు ఉన్నవి, దాని యందు కూడా ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ కోరికలు అనేటువంటివి దేహేంద్రియాలతో కూడినటువంటి కోరికలు. కాబట్టి అది మళ్ళీ కూడా శుద్ధమైన గొప్పదైన దేహాన్ని కోరుతూనే ఉన్నది. కాబట్టి పూర్ణమైన ఏ మార్పులు చెందని రాని పోని శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందాలి. ఆ పూర్ణమైన ఆత్మస్థితి యందు ఇటువంటి కోరికలు ఆసక్తి ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి వృత్తి జ్ఞానము ఇవి పూర్ణాత్మ యందు ఉంటాయా? ఉండవు కదా. ఈ పూర్ణాత్మస్థితిని పొందాలి అంటే సత్వగుణానికి కూడా మంచిదే అయినప్పటికీ కూడా అది ఒక అడ్డే ఉన్నది. ఎందుకు? ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఎలాగంటే ఇప్పుడు ఒక దీపం వెలిగిస్తాం అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లైట్స్ అన్నీ కూడా వచ్చినవి. కానీ అంతకుముందైతే కూడా ఆముదము దీపాలు లేదు, పెద్ద పెద్ద ఇళ్ళల్లో అయితే పెద్ద పెద్ద కాగడాలు, ఇంకా చిన్న చిన్న ఇళ్ళల్లో అయితే ఆ ఆముదము దీపాలు, ఇంకా కూడా రకరకాల
తైలాలతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాలు ఇలాంటివన్నీ వెలిగిస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో కిరోసిన్ అనేటువంటి ఆయిల్తో దీపాలను వెలిగించేవాళ్ళు. మళ్ళీ గ్యాస్ లైట్లు, పెట్రోమాక్స్ లైట్లు ఇలా క్రమానుగతంగా వృద్ధి చెందుతూ వచ్చింది. అట్లాగే దీపానికి నల్లటి, అంటే మనం చెప్పుకునేటువంటి కిరోసిన్ దీపానికి అయితే నల్లటి గాజు చిమ్నీ తొడిగినట్లయితే ఎట్లుంటుంది? దీపపు కాంతి కూడా ఏమాత్రం బయటికి రాకుండా చీకటిగానే ఉంటుంది. అదే ఎర్రటిది తొడిగినట్లయితే ఎర్రగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ బల్బులకు కూడా పైన వేసినటువంటి కలర్ కాగితాలు తగిలిస్తే ఏ కలర్ వేస్తే మరి ఎల్లో అయితే ఎల్లో, రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే గ్రీను, బ్లూ అయితే బ్లూ, ఇలా ఏది తొడిగితే ఆ ప్రకారంగానే దాని యొక్క ప్రకాశం ఉన్నట్లుగానే ఈ గుణాల చేత చుట్టబడినటువంటి ఆత్మ కూడా ఆ యొక్క ఆ 3 గుణాల చేత చుట్టబడినప్పుడు అలాగే ఉంటుంది అని కదా మనకు మనం తెలుసుకోవచ్చు. అంటే తెల్లటి చిమ్నీ అనుకో, ఏది దీపానికి వేసినటువంటిది ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి గాజు అద్దం వేసామనుకోండి, అప్పుడు అది ప్రకాశం కూడా నిర్మలంగా కనపడుతూ ఉంటుంది. అది లేదనుకో, ఎర్రటిది తొడిగితే అది ఎర్రగానే వస్తుంది. ఈ విధంగా అది ఒకానొక ఆవరణమే అవుతూ ఉన్నది. ఏది తామసికంగా ఉన్నది నల్లటి చిమ్నీ, నల్లటి గాజు అద్దం వేసినట్లు, రాజసికమైనటువంటి గుణంతో ఉన్నప్పుడు ఎర్రటి అద్దం వేసినట్లు, సత్వగుణంతో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ట్రాన్స్పరెంట్గా, అంటే అటుదిటు ఇటుదటు కూడా చక్కగా కనబడేలాగా వేసేటువంటి తెల్లటి అద్దం వేస్తే ఆ విధంగా ఉన్నట్లుగానే మరి అది కూడా ఒక ఆవరణే అవుతూ ఉన్నది కదా. అది ప్రకాశవంతంగా ఉంటే ఉండవచ్చు, కానీ అది కూడా ఒక ఆవరణే అయి ఉన్నది. అలాగే సత్వగుణం కూడా సుఖాలు అనేటువంటి ఆసక్తి చేత, జ్ఞానము అనేటువంటి ఆసక్తి చేత ఆత్మను బంధిస్తూ ఉన్నది అనే కదా ఇక్కడ తెలియజేయడం అని చెబుతూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.